శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు, అహింసో పరమో ధర్మ అని మనం విన్నాం. ఇవి తెలుసుకున్నటువంటి మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది శాకాహారులుగా మారి ఎంతోమందికి ఈ శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉన్నారు. శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, వారి జీవన శైలి ఏమిటి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టత, మాంస భక్షణ వల్ల నష్టాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గుంటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ మరియు కడ్తాల్ నిర్మాణంలో మరియు ప్రస్తుతం వశిష్ఠ గౌతమి నిర్మాణంలో కీలక పాత్ర, ఇంకా చెప్పాలంటే శిల్పి అనొచ్చు, దగ్గరుండి ఆ నిర్మాణాన్ని చూస్తున్నటువంటి ఒక మనసున్న ఆనందమైన ఎప్పుడు హ్యాపీ వైబ్స్ ఉంటాయి వారి దగ్గర, వారే వి లక్ష్మణ్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు శాకాహారం యొక్క విశిష్టతను ఎప్పుడు తెలుసుకున్నారు సార్? ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత. ఎప్పుడు సార్? ఏ ఇయర్? 2006. 2006లో తెలుసుకున్న వెంటనే మానేశారు సార్? ధ్యానంలోకి అడుగు పెట్టగానే తినకూడదు అని తెలుసుకున్నాను. తర్వాత ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత అసలుకి ఎందుకు ఏంటి, మానవత్వం అంటేనే నా దృష్టిలో శాకాహారం, అరుగుదల లేకపోతే ఇంకోటో కాదు. మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో ప్రతి ఎదటి మనిషి అనుకుంటాడు, ఎదటి జీవి కూడా అలాగే అనుకుంటుంది. మనం పడే ఎదర ద్వారా మన ద్వారా ఎదర మనిషి కానీ జీవి కానీ పడే హింస తిరిగి మనం పొందుతాం అనేది తెలియకే ఈ అమాయకత్వం మూలంగానే ఈ మాంసాహారం అనేది జరుగుతూ ఉంది. రైట్. అసలు ఆహారం అంటేనే శాకాహారం అంటారు. ఎస్. సో 2006లో తెలుసుకున్న వెంటనే మానేశారు సార్. మాంసాహారం తిన్నప్పటికీ శాకాహారిగా మారిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి సార్? చాలా. శాకాహారిగా మారిన తర్వాత కొత్తలో మాంసాహారాలు చూస్తే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాడిని. నేను 2009లో శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో జరిగేటప్పుడు నేను ఎక్కువ ఛానలింగ్ కూడా చేస్తా. ఆ రోజు 350 మంది పైగా వీళ్ళు కూర్చుని ఉంటే మల్లికార్జున స్వామిని ఆహ్వానించాం ఆ రోజు ఆయన మాట్లాడటానికి. నేను అడిగే అమాయకత్వంలో 2012 నాటికి అప్పుడు మొత్తం అంతా భూమి అంతా ఇదవుతుంది అనే ఫీలింగ్ ఉండేది అందరికీ. అవును సార్. గురువుగారు కూడా చెప్తూ ఉండేవారు. నేను అడిగా స్వామివారిని, 2012 తర్వాత మాంసాహారులు ఉంటారా స్వామి అంటే, ఉంటారు నాయన, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకో అన్నాడు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పటం ఏంటి అని అంటే ఆయన అన్నారు, వాళ్ళందరూ తింటా ఉండి నువ్వు శాకాహారి అని చెప్పుకునే అవకాశం నీకు ఇచ్చి నీ ఎదుగుదలకు సహకరిస్తున్నారా లేదా నాయన అని అన్నారు. వాహ్. యా. వాళ్ళని ఎదగమని చెప్పి మనల్ని మనం ఎదిగేటువంటి అవకాశం మనకి ఇస్తున్నారు. వావ్, ఇది అల్టిమేట్ విషయం సార్. ఇప్పుడు ప్రకృతి వాళ్ళని వేరుగా చూడలేదు కదా నాయన. ఇప్పుడు నువ్వెందుకు వేరుగా చూస్తున్నావు? అప్పటి నుంచి పక్కన ఎవరు కూర్చున్నా ఎలా తింటా ఉన్నా నాకు ఆ ప్రేమతత్వం తప్ప రెండో ఇది రాలా. ఇప్పుడు ప్రేమతో ఆనందంగా ఉంటారు, బంగారు అని పలకరిస్తారు. ఆ నవ్వు ఒక హ్యాపీ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. వండర్ఫుల్ సార్. ఇది ఇప్పుడు మీ నవ్వులోనే తెలిసిపోతుంది శాకాహారిగా ఉంటే ఎలా ఉంటారో. రైట్ సార్. శాకాహారం వల్ల లాభాలు ఏంటి సార్ శరీరానికి, మనసుకి, బుద్ధికి, భావాలకి? ఏది తీసుకుంటే దానిదే మనం పొందుతాం. ఒకసారి జరిగింది చెప్తానేనండి. ఆవిడ ఒక 35 ఇయర్స్ ఉంటుంది. 5 సంవత్సరాల పాపకి ఈ మాంసాహారాన్ని ఎంతో ప్రేమతో పెడుతుంది. నేను అంతకుముందైతే చాలా చిరాగ్గా ఉండేది. ఎంతో బాధాకరంగా చూస్తూ ఉన్నాను ఇష్టంగా. అది తిన్న తర్వాత ఆ పాపను నేను ఒళ్ళో పెట్టుకుని, ఈ పాపకి ఏలు కట్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది బంగారు అన్నా నేను.
ఒక జీవి నువ్వు ఎంతో ఇష్టంగా నీ బిడ్డకు పెట్టేవే అదేంటో తెలుసా నీకు అన్నా. తెలుస్తుంది. ఒక విషం తల్లి, అది విషం ఏదవుతున్నావు, అది ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు అది పడే వేదన అంతా కూడా నీ బిడ్డ పడుతుంది, అది తెలుసుకో అని అంటే కళ్ళమ్మటే నీళ్లు పెట్టి ఈ రోజు నుంచి నేను నా బిడ్డకి ఆ విషాహారం పెట్టను అంది. వా! ఆ, సో అది చెప్పేది కూడా ప్రేమతో చెప్పారు. అంతే 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 అంతే. సీరియస్గా చెప్తే కూడా ఎక్కొచ్చు ఎక్కపోవచ్చు, కానీ తను ఎంత ప్రేమతో పెట్టిందో మీరు అంత ప్రేమతో చెప్పారు సత్యాన్ని. అంతేగాని మనం ఎవరం ఒకళ్ళని ద్వేషించే హక్కు మనకుంది, ఒకళ్ళని తప్పు అనే జడ్జ్ చేసే హక్కు మనకు లేదు. ఎస్ సార్. సార్ కూడా గురువుగారు మొట్టమొదట అది శాకాహారం, ఇది మాంసాహారం, అది ఇది అనేవారు. తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది కదా, కానీ మనం చెప్పే ధర్మం మనదే అంతవరకే, కానీ ఎవరో ఇష్టం వాళ్ళది అనేవారు. రైట్. ఇప్పుడు శాకాహారం ర్యాలీల్లో కూడా చాలామంది మాంసాహారం, పాపాహారం, అది నీచు, అది ఇది అంటే నేను చాలామందిని కోపపడేవాడిని. ఒరే ఇప్పుడు ప్రేమమూర్తమైన మానవులారా, ప్రేమగా మూగజీవుల్ని ప్రేమిద్దాం, మూగజీవుల్ని రక్షిద్దాం, అంతవరకే స్లోగన్స్. మనం పైకి వెళ్తే అవే తిరిగి వస్తుంది. ఒక ధ్యాని మాంసం అనే మాట ధ్యాని నోటి నుంచి రాకూడదు. కరెక్ట్. పాజిటివ్ వర్డ్స్ని అంటే మనది మనది అంటే శాకాహారం ఎంత ఇంపార్టెంటో చెప్పాలి. అంతే. ఇంకో అది ఆహారమే కాదు, దాన్ని మనం పలకరించడం వల్ల దానికి ఎనర్జీ అదే ఇస్తాం. ఆటోమేటిక్గా పైకి వెళ్ళి అదే ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్ సార్. అబ్బా. ఓన్లీ లవ్, ఎస్. ఒక ప్రేమ ద్వారానే శాకాహారి కావాలి. కానీ ఒక చెట్టు తీసుకునేటప్పుడు కూడా ఒక జామ చెట్టు ఉంది, దాన్ని నా హక్కుగా తీసుకుంటున్నాం, కానీ ప్రేమగా నీ కాయ తీసుకుంటున్నాను అని అది కోసి తింటే దాని ఎనర్జీ అంతా కలిపి మనకిస్తుంది అది. ఎస్ సార్. అది అంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎలా జీవించాలా నేర్పేది ఆధ్యాత్మిక ఏది. ఎస్ సార్. ఇది అది జీవిత శాస్త్రం ఇది. అది ప్రతిదీ నేర్చుకునే స్థితిలో భాగాలుగా ఇవన్నీ బిగినింగ్లో నేను అలాగే అనుకునేవాడిని. ఈ అడ్డీస్ ఏంటి ఏంటి ఇక్కడ పని చేస్తుంటే వాళ్ళ అబ్జెక్షన్స్, వీళ్ళ అబ్జెక్షన్స్. ప్రతి మనిషికి ఎదుగుదలలో భాగాలు ఏంటంటే అడ్డంకులు క్రియేట్ చేయబడితే, కష్టాలు వస్తేనే, సమస్యలు వస్తే మనిషి ఎదుగుతాడు. రైట్. ఇట్స్ వండర్ఫుల్ సార్. సార్ మీరు చెప్పే విధానంలో అలా చెప్పి మారుస్తున్నారు. ఇప్పుడు ఈ మాంసాహారం వల్ల శరీరంలో అంటే శారీరం మీద, మనస్సు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? ఒక జంతువుని చంపేటప్పుడు అది భయంతో ఎంతో భయానకమైన స్థితిలో అది ఉంటుంది. ఇప్పుడు వాటికి తెలుసు మన చంపుతారో, మన ఏటిని ఇదవుతారు. నేను ఎక్కువ కారులో వెళ్ళేటప్పుడు ఆవులను కానీ గేదెలను కానీ ఇక్కడ వీటిని పశువుల్ని తీసుకెళ్ళేటప్పుడు అవి దేనంగా చూస్తూ ఉంటాయి. అవి ఇక్కడే ఇలా ఇచ్చేసేటప్పుడు కబేళాల దగ్గర ఎంత ఘోరంగా ఆ వేడి నీరు, ఆ తోలు తీయటం కోసం ఆ వేడి నీరు దాని మీద జల్లినప్పుడు అది పడే వేదన, ఆ హింస, అవి ఒక కోడిని కోసేటప్పుడు కూడా ఇది కట్ చేసేటప్పుడు అది పడే వేదన పిల్లలకి ఎవరికైనా చూపించాలంటే పిల్లలు ఎప్పుడు కూడా ప్రేమమూర్తులుగా ఉంటారు. వాటిని ఒకసారి చూపిస్తే ప్రేమగా వాళ్ళతో చెప్తే జన్మలో వాళ్ళు తీసుకోలేరు. పిల్లలు తొందరగా రియలైజ్ అవుతారు. అంత ఇదిలో ఇదేటప్పుడు అది ఆ భయం ఏది దాంతోపాటు ఆ మాంసంలో కూడా ఉంటాయి. ఆ భయం, ఆ హింసా ప్రవృత్తి, ఆ తిన్న వాళ్ళకి ఆ క్లారిటీలో ఆ ప్రవృత్తిలో మనసు ఏది దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది అంటే అది వదులుతున్న భయాన్ని, ఆ హింసాత్మక ధోరణి ఇప్పుడు మనస్సుల్లో అంటే మనిషిలో ఉన్న హింసాత్మక ధోరణికి, భయాలకి, ఏదో తెలియని భయాలకి మూల కారణం మాంసాహారం వల్ల వచ్చింది. వండర్ఫుల్ సార్. సో శాకాహారం వల్ల లాభాలు ఏంటి సార్ మరి శరీరానికి, మనసుకి? శాకాహారం ఆహ్లాదకరమైన ఏదిలో మనం అది కోసేటప్పుడు కానీ ప్రేమగా దాన్ని నిమిరి ఇదైతే ఎంతో ఇష్టంగా ఇది తీసేటప్పుడు మనిషికి చాలా చాలా ఉపయోగకరం. అంటే యాక్చువల్గా వండి తినేది కూడా నా దృష్టిలో ఇప్పుడు నేను ఎక్కువగా
కూరగాయలు ఎక్కువగా పచ్చియే రా తీసుకుంటాను. రా ఫుడ్ రా తీసుకుంటున్నారా? ఫుడ్డే తీసుకుంటాను ఓహ్! నేను. హ్మ్. అది ఏంటంటే మనస్సు అన్నిటికీ మూలం. మన ఆలోచన దీన్ని బట్టి మన ఈ లివింగు డిఫరెంట్‌గా కనబడతా ఉంటది. ఒక్కోటి దాని ఇదైతే ఏదనుకుంటే అది అయిపోతుంది. ఆ యెస్ సార్. స్థితిలో మనం ఉంటున్నాం. ఈరోజు మనం అలా ఉంటున్నామంటే ఇప్పుడు నాకు 76 ఇయర్స్. హ్మ్. ఎలా మూవ్ అవుతున్నాం అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లాగానే మూవ్ అవుతున్నాం. హ్మ్. అది ఎందుకొస్తదంటే, ఇది ఫస్టు ఇప్పుడు మనం ఆ ప్రేమతత్వాన్ని మన శరీరాన్ని మనం ప్రేమించినప్పుడు, మన తినే ఫుడ్ కూడా భుజించేటప్పుడు దాన్ని ఇష్టంగా తినటం మొదలుపెడితే అది అమృతాహారం అవుతుంది. రైట్. సో, శాకాహారాన్ని గూడా ఇష్టంతో తినాలి. ఆ! ప్రేమతో తినాలి. యెస్. వండర్‌ఫుల్. ఇప్పుడు కుక్డ్ రైస్ కన్నా రా ఫుడ్డే అంత హెల్తీ అయితే, సో, మరిగ హారం ఎక్కడైతే సార్ ఆహారమే కాదు గదా! కాదు. రైట్. ఇప్పుడు అస్సలే. శాకాహారము మనస్సు పైన, భావాల పైన గూడా ప్రభావం ఉంటదంటారా? చాలా. హ్మ్. చాలా చాలా ప్రభావం ఉంటది. ఎలాగంటే, హ్మ్. ఇప్పుడు మనం ఆ హింసా ప్రవృత్తి అవతల ఆ స్థితిలో నుంచి, యువతల మనం శాకాహారంగా ఉంటే, ఎవరైనా ఒక మాట అంటే, పోనీలే హ్మ్. అని ఉంటది. క్షమాగుణం ఉంటది. క్షమాగుణం ఉంటది. హ్మ్. ప్రేమ తత్వం పెరుగుతుంది. ప్రతిదానికి ఇప్పుడు కొన్ని పశ్చాత్తాప స్థితులు వస్తాయి. హ్మ్. ఎంతో ఒక అద్భుతమైన జీవితం బిగిన్ అవుతుంది. రైట్. శాకాహారంతో. యెస్. సార్ ఇప్పుడు జంతువులంటే జంతు బలి చేయొద్దు, పాపము ఏదైనా తిరిగొస్తది అంటున్నారు గదా! ఎగ్, గుడ్డు మరి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు గదా! ఎగ్గు శాకాహారమే గదా! అనుకుంటూ తినే వాళ్ళకి మీ సమాధానం సార్? వాళ్ళ అమాయకులు. వాళ్ళని ప్రేమిద్దాం. ఓకే. వాళ్ళను కూడా మారతారు. హ్మ్. మొత్తం ప్రపంచమంతా గురువుగారి కోరిక ప్రకారంగా ప్రపంచమంతా మారుతుంది. ఇప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేయొచ్చు. కానీ నేను కూడా మొట్టమొదట నా గురువులు దున్నపోతులు. హ్మ్. వ్యవసాయం చేసేటప్పుడు వాటిని రెండిటిని అప్పుడు నేను ధ్యానంలోకి రాలా. చిన్నప్పుడు చదువుకునే టైంలోనే వాటిని హక్కు చేసుకుని, చెవిలో ఈ పని చేస్తే మిమ్మల్ని పిల్లిమేసర పొలంలో వదులుతాను అనంటే, 3 రోజులు చేసే పని దున్నపోతులు కొట్టందే, అరవందే పని చేయనియి, 3 రోజులు చేసే పని ఒక్క రోజులో చేసి పెట్టినియి. అబ్బా! అవు. ఓకే. జంతువులను ప్రేమిస్తే అంత యెస్. ప్రేమనిస్తాయి. మనకు గావాల్సిన ఇస్తాయి. విధంగా పనిజేస్తాయి. అది ఏదైనా సరే ఆ హ్మ్. ప్రేమ మహా కరుణని పంచినప్పుడు హ్మ్. మనకు అన్నీ ఎదుట మనిషి కూడా అలాగే రియాక్ట్ అవుతాడు. అంతా ఏది కావాలంటే అది పొందగలం అది. ఇప్పుడు ఎగ్గు శాకాహారం గాదు, మాంసాహారమే అంటారా? ఎద్దా? గుడ్డు. ఎగ్గా? పూర్తిగా గుడ్డు మాంసాహారం. శాకాహారం అంటున్నారు ప్రచారంలో. పూర్తిగా మాంసాహారం. హ్మ్. ఎక్కడి నుంచి వస్తుందది? హ్మ్. ఇప్పుడు దాన్ని విశ్లేషణ నాట్ నెసరీ బంగారు. ఇప్పుడు అంతే. ప్రతి వాదనకి హ్మ్. ఇది ఆకుల్లో కానీ మరి ప్రాణం ఉంది గదా! అది గదా అంటారు. అంటూ ఉంటారు. వాడికి ఒక నమస్కారం పెట్టడమే అంతే. అంతే. అది అమాయకత్వంలో భాగం అంతే. అనుకోవడమే. అంతే. 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 సార్ ఇంకొక విషయం సార్. జంతువులు మనం తినడానికే ఉన్నాయి. మనం తినకపోతే విచ్చలవిడిగా పెరిగిపోతాయి గదా! అది ప్రమాదం గదా! అని వాదిస్తూ ఉంటారు. ఓకే. అది కూడా వాడికి దండం పెట్టడమే. ఉదాహరణకి ఒక చిన్న విషయం. హ్మ్. అడవుల్లో ఉంటాయి. పెద్ద పెద్ద అడవుల్లో, అమెజాన్ అడవుల్లో ఈ జింకలు అవన్నీ కూడా ఒక్కొక్క టైము చాలా పెరిగిపోయే టైంలో వాటంతటికి వెళ్ళి అది నదిలో పడిపోతాయి అవి. హ్మ్. అదంతా పర్యావరణం చూసుకుంటది. ఇక్కడ లవ్ తప్ప ఇక్కడ అది పెరుగుతుందా? ఇది పెరుగుతుందా? ఈ వ్యాపారమా? ఇక్కడ ప్రపంచం అంతా కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, డాలర్ గానీ, మరి కరెన్సీ గానీ, ఇది మిగతా ఏ కరెన్సీ అయినా అంతా రక్తంతోనే మనం వ్యాపారం చేస్తున్నాం. హ్మ్. అంటే ప్రతిదీ కూడా ఆ రక్తంతో తడిసిన దీంతోనే వ్యాపారం చేస్తున్నాం. అంటే హింస ద్వారానే అది చేస్తా ఉన్నారు. అతి త్వరలోనే మార్పు వస్తుంది. వాళ్ళందరూ మారుతారు. అది మాత్రం సత్యం. రైట్. వండర్‌ఫుల్ సార్. శాకాహార ర్యాలీల వల్ల శాకాహార ర్యాలీ చేయకముందు, చేసిన తర్వాత ఆ ఏరియాలో ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎన్నో ఆర్గనైజ్ చేశారు. సో, మీరు ఆ డిఫరెన్స్ గమనించింది చెప్పండి సార్? మనం ఒక ర్యాలీలో తిరిగేటప్పుడు
మనం మాట్లాడే మాటలు కానీ వీటి కానీ పైకి వెళ్ళి విత్తనాలలాగా ఆ ఏరియాల్లో మళ్ళా పాదుకుని ఇదవుతాయి. గురువుగారు మొట్టమొదట ధ్యానం ధ్యానం అని చేసి ఆ రోజు తిరిగి 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 ప్రతి ఊరు తిరిగారు. ఆ విత్తనాలే ఈరోజు చెట్లుగా వచ్చి ఇదయ్యి అన్ని మార్పులు వచ్చినాయి. అట్లాగే ఎస్. అన్నిటికన్నా భూమి మీద ఇప్పుడు ధ్యానం నా కోసం నేను చేసుకుంటున్నా. ఒక శాకాహారిగా మారితే దానికన్నా మరి ఎన్నో జీవులు హ్యాపీగా ఉంటాయి. నా ఆరోగ్యం కోసం, నా ఎదుగుదల కోసం నేను ధ్యానం చేయటం అది నా స్వార్థం. ఒక శాకాహారిగా మారానంటే ఎన్నో జీవులు రక్షించబడతాయి. అది 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 గ్రేటు. కానీ భూమి మీద హైయెస్ట్ వర్క్ ఏంటంటే శాకాహార ర్యాలీ చేయటం. మ్మ్. అంటే ఎన్నో జీవుల్ని రక్షించటం కోసం నువ్వు బయలుదేరి ఆ శాకాహార ర్యాలీలో నువ్వు ఇచ్చే స్లోగన్స్, ఆ ప్రేమ వాక్యాల మూలంగా ఆ ఏరియా అంతా కూడా అతి త్వరలోనే శాకాహారంగా మారబడుతుంది. ఇది మాత్రం సత్యం. రైట్. ఇది యద్భావం తద్భవతి. పైన ఏ మాటలైతే మనం అనుకుంటామో అది ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ వర్షించబడుతుంది. అది ఇది సత్యం. అంతే కదా సార్, చాలా చూస్తున్నాం కదా మనం శాకాహార ర్యాలీలు. మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంపాక్ట్ ఈరోజు ధ్యాన మహాయాగంలో కనబడుతుంది. ప్రతి సెంటర్కు జనాలు వచ్చే విధానంలోనే మనకు తెలుస్తుంది. అవును, సార్, శాకాహార ర్యాలీలు చూసి మేము మారాము అని మీకు చెప్పిన వాళ్ళు ఉన్నారా సార్? చాలామంది. మ్మ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడటానికి కారణం ఎవరో మ్మ్. పిఎంసి. PMC. మొట్టమొదటి పిఎంసికి థ్యాంక్స్ చెప్పుకుందాం. అది ఎందుకనంటే పిఎంసి ద్వారానే ఈరోజు ఇంత విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. అవునా? ఎస్ సార్. మరి ఒకటి అంతకుముందు కళ, మరి అది మొన్న ఈ మధ్యనే వచ్చే సంవత్సరం నుంచి స్వతంత్రంగా ఎవరో హక్కులు అనేది సొంత హక్కులతో మూవ్ అవుతూ ఉన్నాయి కదా. అది ఈ శాకాహారం ఎక్కువగా మీరు సత్యదర్శిని అని చెప్పి మీ ద్వారా చాలా ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక ఇది పెట్టుకుందాం అనుకుని ఒక బటన్ నొక్కి టక్కనే శాకాహారం ఏంటి, ఇదేంటి వీళ్ళు చెప్తున్నారు, ధ్యానం ఏంటి వీళ్ళు చెప్తున్నారు అని మానే శాకాహారిగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాహ్, దానికి మీకు ధ్యానాభి వందనాలు నిజంగా. థ్యాంక్ యూ సార్. మీరే ఇన్స్పిరేషన్ సార్ మాకు స్టార్టింగ్ నుండి. ధ్యాన మహాచక్రాలు ఎలా అసలు ఒక ల్యాండ్ మార్క్, బెంచ్ మార్క్ మనకి పిఎస్ఎస్ఎంలో. అసలు ధ్యాన మహాచక్రాలు అంటే ఎట్లుంటాయో మీరే బెంచ్ మార్క్ బిగిన్ చేసి చూపించారు. అప్పటి నుంచి అంటే వర్క్ చేసుకుంటూ భాగంగా ఇక్కడ ఉన్నాం సార్. సార్, ఇంకా మనకు ఈ జంతు బలుల వలన, అసలు జంతు బలులు ఒక దేవతకు బలిస్తే వస్తుంది అంటారు సార్, అది నిజమా? ప్లస్ జంతు బలుల వల్ల పర్యావరణానికి కలిగే ఎఫెక్ట్ ఏంటంటారు? ఈ కరోనా, ఈ ఏరియాస్, ఇవన్నిటి గురించి చెప్పండి సార్. మీరు మొన్న ఈ మధ్యన 2 సంవత్సరాల క్రితం నేపాల్లో భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాలకి ఒక 2 నెలల మునుపు జంతు బలులు విపరీతంగా జరిగినాయి. అక్కడ భూదేవి యొక్క అంత ఏది ఓర్పు సహనం ఎక్కడ ఉన్నది? అవునా? ప్రకృతి యొక్క సహనం ఎక్కడ ఉన్నది? ఒక ఏ దేవత అయినా కానీ బలి కోరుతుందా? ఒక దేవత అంటే అంత దైవత్వమే కదా. అంటే ఇప్పుడు మీలో ఉన్నది దైవం, నాలో ఉన్నది దైవం, ఆ కోడిలో ఉన్నదే, ఆ మేకలో ఉన్నదే, అన్నిట్లో ఉన్నది దైవమే కదా. ఆ దైవం ఇంకో దైవాన్ని కోరుతుందా? కోరదు కదా అది. కాకపోతే వీళ్ళు ఏంటంటే మొక్కులు అని వెనక నుంచి ఏదో ఇది చేయటం జరిగింది. ఒకసారి ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మరి ధ్యానంలోకి కొత్తగా వచ్చి అంతకుముందు మొక్కుకున్నాం, 9 ఏటపోతలు మొక్కుకున్నాం, అది ఇదని మరి చెయ్యాలా వద్దా అని అడిగారు. అడిగితే ఆ స్వామీజీ ఒక ఆయన, మరి మొక్కుకున్నా కదా కోసుకోవాల్సిందే, మరి మొక్కు దేవత కోపం వస్తుందంటే నేను అన్నా అప్పుడు, ప్రాణం పోయినా కానీ కొయ్యటానికి వీల్లేదు, మొక్కు తీర్చుకోవటానికి వీల్లేదు అని అంటే అప్పుడే ఒక డాక్టర్ అమ్మ అంతకుముందు ఇలాగే మొక్కు తీర్చుకుని బలవంతంగా తెలిసినా కూడా మొక్కు తీర్చుకుంటే వాళ్ళ 9 మంది వాళ్ళ బంధువులు అందరూ చనిపోవటానికి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చారట. ప్రాణం అంటే అన్నీ ఒకటే కదా. అన్నీ సీమ ప్రాణం ఒకటే, కోడి ప్రాణం ఒకటే, నా ప్రాణం ఒకటే, మీ ప్రాణం ఒకటే, ఎవరి ప్రాణమే. ఎవరిదైనా ఒకటే కదా. ఇక్కడ వేరు వేరుగానే చూసే స్థితి రాకూడదు. అది
మనం ఊరినే ఒక చూపుల్లోనే మార్పు రావాలా. ఉమ్, అది ఇంకా మూర్ఖత్వంలో ఏదో బలులు గిలులు అనుకుంటారో వాళ్ళ నమ్మకాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు బలమైన నమ్మకంతో ఉంటారు కాబట్టి అది ఆ నమ్మకం మీద ప్రభావం చూపుద్ది కానీ ఆ దేవత మాత్రం ఏదో చేస్తుంది అనేది ఒకటి. సో నమ్మకం వల్ల ఏదైనా జరగచ్చు కానీ దేవతకు మాత్రం అది అవసరమే లేదు. కరెక్ట్. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, దేవుడు దేవుడు మేలు చేస్తాడు అనే నా నమ్మకమే కానీ దైవం నేనేదో 1000 మందిని ఏడిపించి తిరుపతి హుండీలో ₹1,00,00,000 వేస్తే మేలు చేస్తాడా? అక్కడ ఏంటి, అక్కడ నమ్మకం విశ్వాసం పనిచేస్తుంది. అదే నమ్మకం అదే విశ్వాసం నా మీద నేను పెట్టుకుంటే ఏదైనా పొందేది. మన ధ్యానంలో చెప్పేది మొట్టమొదటి వాక్యం అదే, నమ్మకం విశ్వాసం నీ మీద నువ్వు పెట్టుకో అనేది. అది తన మీద తనకు విశ్వాసం ఉన్నప్పుడు ఎవరో దేవత ఏదో ఇస్తే చేస్తుందని ఆ నమ్మకాల నుంచి బయటపడతారు. పటాపంచలు అయిపోతాయి ఈ అవన్నీ. మూఢనమ్మకాల నుంచి బయటపడటమే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అంతా దైవం, అందరిలో ఉన్నది దైవం, సృష్టికర్త మీరే అని చెప్తున్నాం. అది ఓకే, వండర్ఫుల్ సార్. సో జంతు బళ్ళ వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక నేపాల్ ఎగ్జాంపుల్ చెప్పారు అవును. సార్. ఇప్పుడు కరోనా రాకముందుకి వచ్చిన తర్వాతకి మనకు ఆ శాకాహారంలోకి మారిన వాళ్ళ సంఖ్య కనబడుతుందా సార్? చాలా పెరిగింది శాకాహారులుగా మారిన వాళ్ళు. కాకపోతే కొన్ని గవర్నమెంటు మొట్టమొదట అందరూ భయపెట్టేసి శాకాహారులుగా మార్చిన తర్వాత కొంతమంది అది తింటే బలం అది ఇది బలం తినమని వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్తున్నారు. పెరుగుద్దని కొంతమంది చెప్పారు. కానీ కొంతమంది భయంతోనే మానారు. అక్కడ నాకు తెలిసిన ఆ యొక్క ఇది కరోనా గ్రేటు దేవత ఏమని చెప్పిందంటే, ఇక్కడ మీరేదో నాగళ్ళతో కొద్ది కొద్దిగా దున్నుతూ ఉంటే మారట్లేదు, అందుకని బుల్డోజర్ లాగా ఇది చేసి ఇటువంటి ఎన్నో జరగబోతున్నాయి, అది మీకు సహకరించడానికే మేము వచ్చామని చెప్పి ఒక సందేశం మాత్రం ఇచ్చింది. వాహ్. సో కరోనా అంటే జంతువుల పట్ల కరుణ లేకపోవడం వల్లనే వచ్చింది అనేది మీ మెసేజ్. ఎస్ ఎస్, అంతేగాని అదేదో ఎక్కడి నుంచో ఎవరో సృష్టించింది కాదు. సృష్టించింది. భూమాతకు ఇబ్బంది మూగ కలిగిస్తున్న జీవుల వేదన నుంచి, మూగ జీవుల బాధలో నుంచి, రోదన నుంచి పుట్టుకొచ్చిన ఒక అత్యద్భుతమైన గ్రేట్ మాస్టర్. వండర్ఫుల్. అందరికీ ఒక మార్పుని, అంతే. మారిన వాళ్ళు ఎలా ఉంటారో కూడా అవు. మనకు తెలియజేస్తుంది అవునవును. కోవిడ్. సో వండర్ఫుల్ సార్. సో ఇంకా మీరు ఇంకేమైనా లాభాలు చెప్తారా సార్ శాకాహారం వల్ల? మీకు మనకు ఈ గుణాల్లో మార్పులు రావడం కూడా మనం గమనిస్తామంటారా? ఇంకా గుణాలే కాదు, మీరు బ్రాహ్మణ్స్ని గమనించండి, తెలివితేటల్లో అద్భుతంగా వస్తాయి. వాళ్ళకే మనకి డిఫరెన్స్. అంటే ఇక్కడ కులాన్ని గురించి నేను మాట్లాడటం అనేది కాదు. తినేది శాకాహారం అని చెప్తున్నారు. శాకాహారం అనే వాళ్ళు ఏంటంటే బాగా తెలివిగల వాళ్ళరా, వాళ్ళ శాకాహారురా అని చెప్పుకుంటా నానుడి వెనక నుంచి ఇదేది వాళ్ళు నాలిక. అప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్ నాలిక చూస్తే మందంగాను దళసరిగాను ఉంటుంది, వీళ్ళదేం పల్చగా చాలా దీనిలాగా ఏ మాటనైనా పలకగలిగే స్థితిలో ఉంటుంది. మాంసాహారం తిన్నప్పుడు బాగా మందంగా అయి పలకరాదు. పలకడానికి ఈ శాకాహారులది కొంత పల్చగా ఉండి ఈజీగా పలకగలుగుతాం అని చెప్తున్నారు సార్. అవునవునవునవును. సో అదొక్కటే కాదులేండి, నా దృష్టిలో ఇక మిగతా విషయాలు కాదు, ఓన్లీ కరుణ. ఏమాత్రం కరుణ ఉంటే శాకాహారిగా మారటం, కరుణ ద్వారానే మారాలని. మిగతా అవన్నీ కూడా అక్కడ పేగుల, బారు పేగుల, కొరస పేగుల, అవన్నీ వాటి అరుగుదల, ఇవన్నీ నా దృష్టిలో అది కాదు కారణం. అవన్నీ తర్వాత. ఫస్ట్ అసలు ముందు మానవుడు అంటేనే మానవత్వం అంటేనే శాకాహారం. అది మానవత్వం, మానవాహారమే శాకాహారం. అంతే. ఇది ఇది అల్టిమేట్ సార్. అమాయకులు ఇప్పుడు వాళ్ళు ఎవరో తింటున్నారా ఎందుకు ఇదని వాళ్ళని ప్రశ్నించే ఇది కాకుండా మన కరుణాతత్వంతో అడుగు ముందుకు వేస్తే ప్రపంచం అంతా మనకు తోడు రావడానికి, శాకాహారమయం అవటానికి, ఇది మహాకరుణతో మార్పు రావడానికి సిద్ధంగా ఉన్నది. అది మాత్రం సత్యం. రైట్ సార్. శాకాహార జగత్తు కోసం ఇప్పుడు చేయడంతో పాటుగా ఇంకా ఏం చేస్తే మనం ఆ శాకాహార జగత్తును మనం సాధించబోతాం అంటారు సార్? ఈ భూమి మీద గురువుగారు మనల్ని మనం అభినందించుకోవాలి. ఎందుకో చెప్పమంటారా?
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఒక్కటే శాకాహారాన్ని గురించి అద్భుతంగా ఎంత ప్రచారం చేస్తున్నామంటే మనం అభినందించుకోవాల్సింది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. అర్థమైందా? ఎందుకంటే ఏ సంస్థ కూడా ఇంత ఉధృతమైన ప్రచారం ఎక్కడో కొంతమంది తప్ప ఏది చేయట్లా. ఇది అతి త్వరలోనే ఇది నెరవేరబోతుంది. మన ద్వారానే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు మన ఈట్లోనే. ఎందుకంటే మన గురువుగారు పైకెళ్ళిన తర్వాత అది వరకు షిరిడి సాయిబాబా గుడి ఆయన తెలిసినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎక్కడో ఉండేది. ఇప్పుడు వీధి వీధిన ఎట్లా తయారయ్యిందో గురువుగారి ఎనర్జీస్ పైకెళ్ళిన తర్వాత 1000 రెట్లు ఆ ఎనర్జీస్ విస్తృతంగా ఈదైపోయి శాకాహారమై ఆయన ధ్యేయం ఒక్కటే చెప్పేవారు కదా, నువ్వు యోగివైతే నీకు మూడో కన్ను తెరుచుకుంటే ఏదైతే నాకేంటి, నువ్వు శాకాహారిగా మారితే చాలు నీకు మోకరిల్లి నీకు మొక్కుతానని అన్నారు. అంత గ్రేటు అద్భుతమైన సందేశం ఇచ్చి ఎవరిచ్చారు బంగారు? ఎస్ సార్, కరెక్ట్ సార్. అంటే మనం ఇప్పుడు చేస్తున్న వర్క్ను కొనసాగిస్తూ వెళితే చాలు, ఇంకా జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. వండర్ఫుల్ సార్. చివరగా మీ సందేశం సార్ మన ప్రేక్షకులకు, శాకాహారం ఎందుకు తీసుకోవాలి ఏంటి, మీ సందేశం ఇవ్వండి సార్. శాకాహారాన్ని గురించి అన్నీ మాట్లాడాము. ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ, ప్రాపంచిక ఎదుగుదల కానీ, ఇంట్లో సమస్యలు కానీ, వ్యాపారంలో కానీ మనిషి ఎప్పుడు ఎదుగుతాడంటే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి అనేది ఏంటంటే, మెడిటేషన్ చేసేటప్పుడు నా లోపాలేంటి అనేది ఎత్తుక్కోవాలి, ఎదటి వాళ్ళలో గ్రేట్ ఎత్తుక్కోవాలి. వావ్. ప్రతి ఒక్కరిలో గ్రేట్ నేర్చుకోవటానికే వచ్చాం మనం. ప్రతి గురువుగారు కూడా ఎప్పుడు కూడా నాకు తెలుసు అని అనలా, ప్రతి ఒక్కటే నేర్చుకోవటానికి. మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా కనపడంగానే మూడు కన్నా లేకపోతే ఇదా అదా నాకు తెలుసు అనే ఫీలింగ్ పోతూ ఉన్నారు చాలామంది. కానీ ఇక్కడ మనం నిరంతరం లెర్నింగే, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలా, వినయంతో ఉండాలి. వాటన్నిటికీ ఈ బేసు శాకాహారం అంటారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనందం మీతో ఈరోజు కలవటమే మాకు ఆనందం బంగారు. దానికి తగ్గట్టు ఈ పిఎంసిలో మీ అందరు ప్రేక్షకులందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా అభివందనాలు, వందనాలు, జానాభివందనాలు. అందరూ పూర్తిగా శాకాహారులుగా మారండి. మరి మీరు పిల్లలు తెలియక చేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఒక్కసారి హింస జరిగే ప్లేస్కి తీసుకెళ్తే పూర్తిగా మారిపారు ప్రేమ హృదయాలు వాళ్ళందరూ కూడా. అది మారట్లేదు అనే మాట రానికండి. అందరూ మారారు అనే మాట రానియండి. అందరూ మారారు. శాకాహార జగత్తు వచ్చింది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి శాకాహారి బి ఏ వెజిటేరియన్ విత్ శ్రీ లక్ష్మణ్ రావు గారు. విన్నాం కదా ఎంత అద్భుతమైన విషయాలు మనకు తెలియజేశారు. ఏం చేయాలి, పిల్లలు మారట్లేదు అంటారు కొంతమంది, లేదా పెద్దవాళ్ళు మారట్లేదు అంటారు. అందరినీ తీసుకెళ్ళి అవి కట్ చేస్తున్నప్పుడు చూపించండి అంటున్నారు. అప్పుడు అది కనుక చూస్తే, వాటి బాధ కనుక గమనిస్తే ఏ ఒక్కరూ కూడా మనం శాకాహారిగా మారకుండా ఉండము అంటున్నారు సార్. మారట్లేదు కాదు, మారారు, జరిగింది. ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే మనం అద్భుతంగా ఎదుగుతాము. ప్రాపంచిక జీవితమైనా, ఆధ్యాత్మిక ఉన్నతైనా, కుటుంబంలోని కలహాలకైనా, వృత్తి ఉద్యోగాలు ఎదగాలన్నా శాకాహారిగా ఉండడం ఎంత ముఖ్యమో వారే గొప్ప ఉదాహరణ మిత్రులారా. కాబట్టి అందరం శాకాహారులుగా మారి అద్భుతంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.